ఉదయమంతా కష్టపడేవాదక్క ఇప్పుడు కూడా కష్టపడి చేయాలా అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఏదైనా సరే నా చేత్తో చేసుకొని తింటే ఆ తృప్తే వేరు. నాకు చేసిన వంటలు మీకు నచ్చకపోయిండొచ్చు. కానీ చాలా వరకు మసాలాలు తగ్గించుకొని ఆరోగ్యమైన వంటలే చేసుకుంటాను. అందుకే బయట తిండికి అస్సలు ఇష్టపడను. మా వారు ఇప్పటిదాకా కష్టపడ్డావు, ఇప్పుడు బయట తీసుకొస్తానని చెప్పినా సరే, కొంచెం కష్టమైనా సరే ఇప్పుడుండే ఈ వాతావరణానికి మనం చేసుకొని తింటేనే చాలా మంచిది. చాలామందికి జొన్న రొట్టె ఎలా చేయాలో అస్సలు తెలియదు. అందుకే బయట ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటారు. షుగరు, బీపీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ రొట్టె తింటూ ఉంటారు. రోజు కొనాలంటే ఒక్క రోజుతో మన జీవితం అయిపోదు. ఒకరోజు తిని వదిలేద్దామంటే మనకున్న హెల్త్ సమస్యలు అస్సలు కుదరదు. అలాంటప్పుడు కొంచెం కష్టమైనా సరే మనమే నేర్చుకొని రోజు వాళ్ళ కోసం రెడీ చేసి పెడితే తిన్నందుకు వాళ్ళకి తృప్తిగా ఉంటుంది, చేసి పెట్టినందుకు మనకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఆ చేసేది ఏదో 1-2 సార్లు చేసి పర్ఫెక్ట్గా కుదిరితేనే ఇంట్లో వాళ్ళకైనా నేను చేసి పెడతానన్నమాట. ఫస్ట్ నేను టేస్ట్ చేసి పర్ఫెక్ట్గా వచ్చింటేనే మా ఫ్యామిలీకి పెడతాను. సో దాని ప్రాసెస్తో ఈరోజు రొట్టె బయట తెచ్చుకుందామని చెప్పినా సరే వద్దండి, కొంచెం కష్టమైన నేనే చేస్తానని నేనే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే గోరువెచ్చని నీళ్ళు తీసుకొని జొన్నపిండిలో వేసేసి దాంట్లోనే కొంచెం సాల్టు, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసాను. ఆయిల్ వేయడం వల్ల రొట్టె స్మూత్గా వస్తుంది. ఇంకా మనము ఎక్స్ట్రా ఆయిల్ ఎక్కడ తీసుకోం కాబట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. అలాగే ఆ వేడి నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసి నోట్లో పెట్టుకోగానే కొంచెం ఉప్పంగా అంటే సరిపోతుంది. అప్పుడు పిండిలో కొంచెం కొంచెం వేసి గోరువెచ్చని నీళ్ళతో పిండి బాగా కలపాలి. మనము రొట్టె రౌండ్గా రావాలి, అలాగే పిండి మీద రొట్టె చేతిలోకి రావాలి అంటే మనం పిండి కలుపుకునే క్వాలిటీ కరెక్ట్గా ఉండాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్గా మనకు రొట్టె కుదురుతుంది. ఫస్ట్ చేతిలో పిండి బాగా కలిపాక బాగా ప్రెస్ చేస్తూ ఒక 2 నిమిషాలు పిండిని అంతా బాగా కలిపి పెట్టుకోవాలి. అప్పుడు మనం రొట్టె ఎంత వీలుగా చేసుకోవాలనుకుంటే అంతగా వైడుగా వస్తుంది. అలా చేసిన పిండిని పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద పెనం పెట్టేసుకొని ఇదిగో చేతికి కొంచెం తేమ చేసుకొని రొట్టెని ఇలా మర్దన చేయాలి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చేస్తున్న విధంగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియోలో, అలాగే చేయాలి. చేస్తూ చేతిలోని సగం రొట్టె మనకు రెడీ అయిపోతుంది. అప్పుడు పలుచగా పొడి పిండి వేసి చేత్తో బాగా తట్టాలి. మరీ బలంగా కొట్టక్కర్లేదండి. ఎవరినైనా ఊహించుకొని కొడదామనుకుంటున్నారా? అంత అవసరం లేదు ఫ్రెండ్స్, స్మూత్గా వస్తుంది. అలా చేత్తో స్మూత్గా అంటూ నేను వీడియోలో చూపించినట్టుగా కలుపుతూ ఉండాలి. రొట్టె వేయగానే అడుగు పైన మనకు పిండి కనపడుతుంది. కొంచెం వాటర్ జీలకరించి రొట్టె మొత్తం తుడిచేస్తామంటే నీట్గా వచ్చేస్తుంది రొట్టె. లేకపోతే పైన తెల్లగా వచ్చి చూడడానికి అంత అందంగా ఉండదు. రొట్టె తడుతూనే మీరు వీడియోలో బాగా గమనించాల్సింది ఏంటంటే రొట్టె తడుతూనే చేత్తో తిప్పుతూ ఉండాలి. ఎప్పుడు బండకు అంటుకోకూడదు పిండి. మనం రొట్టె తడుతూ చేతులు అలా తిప్పుతూ ఉండాలి. అప్పుడు బండకు అంటుకోకుండా రొట్టె బాగా వస్తుంది రౌండ్ షేప్లో. రొట్టె పూర్తయ్యేంత వరకు కూడా ఒక చేయి సపోర్ట్ తీసుకున్నామంటే ఎక్కడ మోటు తొనక్కోకుండా రౌండ్ షేప్లో వస్తుంది. అలా తట్టి ఇరువైపులా మంచిగా కాల్చుకోవాలి. మనం ఇంట్లో చేసుకున్నామనుకో మన వాళ్ళకి ఎప్పుడంటే అప్పుడు చేసి పెట్టాలి. షాప్లో అయితే వాళ్ళు చేసేది ఎప్పుడు మనం తెచ్చుకునేదానికి అస్సలు కుదరదు ఫ్రెండ్స్. అందుకే ఇంట్లో రెడీ చేస్తున్నాను. చూడండి, రొట్టె కదిలిస్తే కదులుతుండాలి. చెప్పాను కదా, ఫస్ట్ నేను టేస్ట్ చేశాకే పర్ఫెక్ట్గా వస్తే మా వాళ్ళకి పెడతానని. నాకైతే ఇలాంటి కూరలు ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్. రొట్టె చేసుకున్నానంటే ఒక కప్పు పెరుగుతో తినేస్తాను. రొట్టె పెరుగు నాకు చాలా ఇష్టం. ఇదేం టేస్ట్ రా బాబు అనుకుంటున్నారా? చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేయండి. కూరల కన్నా పెరుగుతో రొట్టె చాలా టేస్ట్ ఉంటుంది. అలా కుదరకపోతే పెరుగు దొరకని పరిశ్రమ ఉంటే పప్పుతో తినేస్తాను. ఎవరి టేస్ట్ వాళ్ళది, కానీ పెరుగు టేస్ట్ అనేది ప్రతి ఒక్కరికి నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.